అలా కాదమ్మా, అతను చాలా మంచివాడు. ఆయన నీకు నా గురించి తెలీదా? అవును గాని తల్లిగా నా భయం నాకుంటుంది కదే. హాయ్ సార్. హాయ్. హలో మ్యామ్. హలో. మా బాబుది బర్త్డే ఉంది, ఒక మంచి కేక్ కావాలి. ఇది నీ ఫస్ట్ ఆర్డర్ కాబట్టి నువ్వే కేక్ ప్రిపేర్ చేయాలి. గుడ్. ఏంటో రేపు ఇది వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏముంటుందని భయం వేస్తుంది. విక్రమ్, నేను ఇంకా వెళ్తాను. ఆగు, నీకో సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఆగు చెప్తా. ఏమైంది మాయా? ఎందుకు ఇంట్లో సడన్గా డ్రాప్ చేయమన్నావు? ఆహా, ఏం లేదు. చెప్తేనే కదా తెలిసేది నాకు. ఏం లేదు విక్రమ్. మాయా, కాఫీ? తీసుకో. థ్యాంక్ యూ. ఇన్నిసార్లు అడిగి విసిగిస్తున్నా అనుకోకపోతే ఏమైందో చెప్పచ్చు కదా. అంటే నువ్వు రెగ్యులర్గా బాగా మాడతావు కదా, నువ్వు ఇలా డల్గా ఉంటే ఏమైందా అని. అది నాకు మార్నింగ్ షిఫ్ట్ అని మెయిల్ వచ్చింది విక్రమ్. అవునా? కంగ్రాట్స్, మంచిదేగా. ఎన్ని రోజులు కష్టపడ్డావు, ఫైనలీ. అయినా విషయం డల్గా చెప్తావేంటి? హ్యాపీగా ఉండాలి కానీ. అంటే ఇక నుంచి నైట్ షిఫ్ట్ చేయక్కర్లేదు. అవును, అదే కదా మార్నింగ్ షిఫ్ట్ అంటే. అంటే ఇంక నేను అంటే నువ్వు హ్యాపీగా మార్నింగ్ వర్క్ చేసుకుని నైట్ పడుకుంటావు అనమాట. అప్పుడప్పుడు మాకు కూడా వీకెండ్స్ కొంచెం టైం ఇచ్చి మన బేకరీకి వస్తూ ఉండు, మాకు హెల్ప్ అవుతుంది. వస్తావుగా? సరే, నాకు పనుంది, నేను వెళ్తా. బాయ్. ఇక్కడి నుంచి అయినా టైంకి తిని పడుకో. అన్నా, ఈరోజు మనకి 4 పెద్ద ఆర్డర్లు వచ్చాయన్నా. బావా, ఇందాకేమైంది తెలుసా? పోనీలేవే, చాలా బాధపడ్డావు. ఇప్పుడైనా హ్యాపీగా నవ్వుతూ పనిచేసుకో. అమ్మా, కానీ ఇంత సడన్గా మెయిల్ ఎందుకు వచ్చిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇదైతే ఏంటి, వచ్చింది కదా. సరే, త్వరగా పడుకో, పొద్దున్నే వెళ్ళాలిగా ఆఫీస్కి. సరే అమ్మా, బాయ్.
ఏంటేదో కోల్పోయినట్టు ఎందుకు ఎలా ఉంటున్నా? అయినా చెప్పాడుగా వీకెండ్లో కలవమని. కలుస్తాం అంతేగా, దానికెందుకు అంత ఆలోచిస్తున్నా? బావా నీకోసం నీ ఫేవరెట్ మటన్ మునక్కాయ చేశా. రేయ్ టైం అవుతుంది, తొందర పెట్టు, తినేసటి వెళ్ళాలి. నువ్వేంటి బావా ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే క్వశ్చన్ పేపర్ మారిపోయినట్టు అలా స్ట్రక్ అయిపోయావు? నాకు అర్థమైందన్నా. నీకేం అర్థమైందిరా? అన్న ఆ అమ్మాయి గురించి బెంగ పెట్టుకున్నాడు. ఓ అమ్మాయి అంటే గుర్తొచ్చింది బావా, మాయ దగ్గరికి వెళ్ళాల్సిన టైం ఇదే కదా, వెళ్ళలేదేంటి? ఈ రోజు నుంచి వెళ్ళక్కర్లేదురా. ఎందుకు బావా, ఏమైంది? తనకి మార్నింగ్ షిఫ్ట్ వేశారు, ఇక నేను హెల్ప్ చేయక్కర్లేదు. బావా ఏమైంది అలా అన్నంలో చేయి గడిగేశావు? నాకు ఆకలిగా లేదురా. బాధలో ఉన్నోడికి ఆకలేమేస్తుందిలే అన్న. నువ్వు తినన్నా, ఇదిగో. మాయా ప్లేట్ తీసుకో. అన్నా ఆ అమ్మాయిని అంత ఇష్టపడుతున్నావు నువ్వు? చెప్పడరా, అక్కడేం చెప్పడు, అంతా ఇక్కడే. రేయ్ నోరు మూసుకో. ఇన్ని రోజులు కలుసున్నాం కాబట్టి ఏదో ఫ్లోలో వచ్చింది అంతే. చా చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసే ఉన్నాం, మరి నా పేరు ఎందుకు రాలేదు? బావా మనకు దగ్గరైన వాళ్ళు దూరం అయితే తట్టుకోగలం, మనసుకు దగ్గరైన వాళ్ళు దూరం అయితే తట్టుకోవటం చాలా కష్టం బావా. వాళ్ళు మనం మిస్ అయినప్పుడే వాళ్ళు మనం ఎంత ప్రేమిస్తున్నామో అర్థమైంది బావా. రేయ్ ఆగు, నీ పాటికి నువ్వేదో సినిమా డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతావేంట్రా? తనని మిస్ అయినప్పుడు కాదు, అసలు మిస్ అవ్వకూడదని అంతకు ఇష్టపడ్డాను. కానీ తన మనసులో ఉందో నాకు తెలీదు. ఒకవేళ అది ఫ్రెండ్షిప్ అయితే నేను ఇష్టపడుతున్నానని తెలిస్తే ఆ ఫ్రెండ్షిప్ కూడా మిగలదు. ఛా అందరు ఇదే తప్పు చేస్తారన్నా. చెప్తేనే కదా బావ తెలిసేది ఇష్టముందో లేదని. రేయ్ ఇది నా పర్సనల్ మ్యాటర్ రా, మీరు మీ పనులు చూసుకోండి. అన్నా ఆల్ సెట్. విక్రమ్కి కాల్ చేస్తే ఏమనుకుంటాడో ఏమో. రే చెట్టి, బావా మాయ వాళ్ళ ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తుంది, నేను ఆల్ ది బెస్ట్ చెప్పేసి వస్తా. అట్నా ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చే బావా. పని చూసుకోరా. నేను ఇక్కడే ఉన్నాను, త్వరగా వచ్చాయి. ఓకే నేను ఉంటాను. ఏమ్మా మాయా, పొద్దున ఎక్కడ బయలుదేరావు? రాత్రిపూట పని చేస్తే గూర్ఖా అంటారు, అదే పగలు పని చేస్తే ఏమనాలి?
అంకుల్ ఎవరు బాబు నువ్వు? చెప్తా అంకుల్, కానీ దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. అవును, తను పనికి వెళ్తోంది, పనికే బయలుదేరింది. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా పని పాట లేకుండా కూర్చోలేదు కదా. మిమ్మల్ని మీ పిల్లలు చూసుకుంటున్నట్టు వాళ్ళమ్మని మాయ కూడా చూసుకోవాలి కదా. పెళ్ళయ్యాక ఎలాంటి వాడు వస్తాడో తెలీదు, వాడు తనని ఎలా చూసుకుంటాడో తెలీదు. ఇంకా వాళ్ళ అమ్మని ఎలా చూసుకుంటాడని భయం ఉండదా? మాయను మీరేమన్నా పడుతుంది అంకుల్, ఎందుకంటే తనకి పెద్దలంటే గౌరవం, మిమ్మల్ని ఏం అనకూడదనే సంస్కారం. మాయకు వాళ్ళ నాన్నగారు కూడా లేరు, అందుకే అన్ని బాధ్యతలు తనే తీసుకుంది. నా పేరు విక్రమ్. హాయ్ గిరీష్. Hey Maya, come, sit. గుడ్ మార్నింగ్ గిరీష్. Morning. So finally Maya, I gave you morning shift. Are you happy now? యా గిరీష్, బట్ Yeah, tell me. అంటే ఇంత సడన్గా మెయిల్ చేశారు. ఇది వరకు చాలాసార్లు మార్నింగ్ షిఫ్ట్ కోసం అడుగుతూ ఒప్పుకోలేదు. హా Maya, బట్ లాస్ట్ వీక్ మొత్తం నీ వర్క్ కెపాసిటీ చూశాక యూర్ క్యాపబుల్ ఎనఫ్ టు హ్యాండిల్ ఎనీ ఇష్యూ అనిపించింది. అండ్ బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేస్తున్నావు. P1 ఇష్యూస్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నావు. మన కంపెనీకి అంత వర్క్ చేశాక కంపెనీకి నువ్వు అడిగింది చేయాలని ఉండదా ఏంటి? సో హియర్ యు ఆర్. ఓకే Maya, స్టార్ట్ వర్కింగ్. గుడ్ లక్, టేక్ కేర్. థ్యాంక్ యూ. ఏంటి బాబాయ్ ఈ మధ్య రావడం మానేసావు? ఖాళీ లేక రాలేకపోయినలేరా. అవును రే, మీ ఫ్రెండ్ అంట ఏదో హౌస్ బేకరీ పెట్టాడంట, జనాలు బేభత్సంగా చెప్పుకుంటున్నారు. ఏంటా సంగతులు? ఏం ఫేమస్లే బాబాయ్, అసలు ఆ కేక్లో రుచి ఉండదు, పాడు ఉండదు, అసలు తయారు చేయడమే రాదు ఆడికి. నేను తిని చెప్తున్నా కదా. అవునా? నువ్వు కేక్ తిన్నావా? ఏ కేక్ తిన్నావు? చీజ్ కేకా, రెడ్ వెల్వెటా? అది ఎప్పుడు కొన్నావు? ఎంత కొన్నావు? ఓహో, నువ్వు కేక్ తిని నచ్చకపోతే ఇలా చెప్పినా బాగుంటుంది, కానీ నువ్వు కేక్ తినకుండా నిన్నే నమ్ముకొని నువ్వు హెల్ప్ చేస్తావనే నీ ఫ్రెండ్ గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు. అంకుల్, మీ కేక్ కావాలంటే బేకరీకి వచ్చి కొనుక్కోండి, అంతేగాని వీడి మాటలు నమ్మకండి. అలాగే అమ్మా. వీడి సోది రివ్యూలు. హాయ్. హాయ్. బేకరీ ఎలా ఉంది? నిన్నలాగే ఉంది. సరే, నేను ఇక వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతావా? మరి అంటే ఎందుకు వచ్చావో చెప్పలేదు? అది మాయా, సారీ అమ్మా. అయ్యో అంకుల్, మీరు సారీ చెప్పడం ఏంటి? నీ ఇంట్లో పరిస్థితులు తెలిసి కూడా అలా మాట్లాడాను, ఏమి అనుకోకే. నాలో తప్పులు పెట్టుకుని ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం నాకు అలవాటైపోయిందమ్మా. అయ్యో అంకుల్, పెద్దవారు, అలా అనకండి. నీ గురించి ఎదురు వాళ్ళు చెప్పేదాకా తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు తల్లి. ఇంతకీ మీతో మాట్లాడింది ఎవరు? సో థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా? థ్యాంక్ యూ. అంతేనా? అంతేగా. నిజంగా అంతేనా? ఇంకేముంటుంది? ఓకే, నీకు కూడా థ్యాంక్స్. ఎందుకు? బుజ్జిగాడితో నా గురించి మాట్లాడినందుకు. ఓ, అంతేనా? అంతే. ఓకే, సరే, నేను ఇంకా వెళ్ళేసి వస్తాను. ఓకే, బాయ్.
ఏంటి డ్రాప్ చేయనని అడగడం లేదు? అసలు ఇతను నన్ను లవ్ చేస్తున్నాడా లేడా? అయినా నేనే ముందు చెప్పి తనకిష్టం లేకపోతే నా క్యారెక్టర్ని తప్పుపడతాడు అనుకుంటా. చచా, విక్రమ్ అలాంటోడు కాదు, చెప్పేసానే బెటర్. ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు? అంటే అది అదే, నీకు లేట్ అవుతుంది, మళ్ళీ రాత్రి అయింది కదా, మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది పడతావు. బయలుదేరు. ఏంటి బావ తన మధ్యలోనే పంపించేశావు? తను ఏదో చెప్పాలనుకుంటుంది. తనేం చెప్పాలనుకుంటుందో నాకు తెలుసురా. తెలుసా? ఏంటన్నా? తను కూడా నన్ను ఇష్టపడుతోంది. నీకెలా తెలుసు బావా? రోజు ఆ ఓనర్ ఎన్ని మాటలన్నా ఒక్క మాట కూడా అనేది కాదు. కానీ బుజ్జిగడి వాళ్ళ నా గురించి మాట్లాడంగానే ఎలా ఫైర్ అయింది, అక్కడే నాకు అర్థమైంది. మరి ఐ లవ్ యూ అని చెప్పేచ్చు కదన్నా. అయినా ఏంటి తను నేనంటే ఇష్టం లేనట్టే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు డ్రాప్ చేస్తా అంటాడు కదా. ఇప్పుడు నేను ఇష్టపడ్డా అని తనకు నచ్చాలని లేదులే. అయినా నచ్చకుండా ఎందుకుంటాను? ఇంత గుడ్లు వేసుకొని చూస్తాడుగా. ఈ గోలలో వంట చేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు ఆకలి వేస్తుందే. ఇప్పుడెవరో హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటది? బయటికి రా, చూపిస్తా. ఈసారి నేను తెచ్చిన కేక్ నీకు నచ్చుతుంది అనుకుంటున్నా.